ఏపీలో సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టాలు తెచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంత్రులతో ఒక ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇందుకోసం, చట్టం ఎలా ఉండాలి అన్న దానిపైన. అయితే ఏపీలో పరిస్థితులు ఉంటే ఏపీ వెలుపల ప్రపంచంలో మాత్రం ఈ సోషల్ మీడియా పైన పరిస్థితులు మరోలాగా దారితీస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులోని చాలా అంశాలు, ఆ తీర్పు ఇచ్చిన నేపథ్యం అంతా ఏపీలోని పరిస్థితులు కూడా చాలా వరకు పోలిక ఉంది. నల్లబాలు పేరుతో శశిధర్ గౌడ్ అనే వ్యక్తి, అంటే బీఆర్ఎస్ కార్యకర్త, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని ట్వీట్లు పెట్టారు. అవి కూడా ఆయన స్వయంగా పెట్టలేదు, రీట్వీట్ చేశారు బీఆర్ఎస్ పెట్టిన పోస్టులకు. దాంతో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి 20 రోజుల పాటు పోలీసులు లోపల కూడా ఉంచారు. దాంతో దాన్ని వ్యతిరేకిస్తూ అతడు హైకోర్టును ఆశ్రయిస్తే జస్టిస్ తుకారాంజీ ఈ పిటిషన్ను విచారించి ఆ 3 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేశారు, కొట్టేశారు. దాంతోపాటు తదుపరి ఎలా వ్యవహరించాలి సోషల్ మీడియా అన్న దానిపైన ఆయన కీలకమైన అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించారు. ఆయన పెట్టిన ట్వీట్లు ఏంటంటే, ఈ నల్లబాలు అనే వ్యక్తి నో విజన్ నో మిషన్ ఓన్లీ 20% రేవంత్ రెడ్డి సర్కార్ను ఉద్దేశించి, రాష్ట్రానికి తెలుగు కాంగ్రెస్ కీడు, రేవంత్ రెడ్డిది 20% కమిషన్ పాలన అని పెట్టారు. అంటే 20% లంచాలు తీసుకొని చంద్రబాబు రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారు అన్నది దీని ఉద్దేశం. దీంతో ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి 20 రోజులు పెట్టారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు పరువు నష్టం వాటిల్లిందనే ఆరోపణలతో చేసే ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టే ముందు చట్ట నిబంధనల ప్రకారం బాధిత వ్యక్తి అవునో కాదో పోలీసులు నిర్ధారణ చేసుకోవాలి అని చెప్పింది. ఇది ఏపీలో కూడా చాలా జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి వచ్చేసి ఈ పలానా పోస్ట్ వల్ల, పలానా ట్వీట్ వల్ల పరువు నష్టం జరిగింది పలానా వ్యక్తి, కానీ ఎవరన్నా థర్డ్ పార్టీ వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేస్తే దాన్ని తీసుకోవడానికి వీలు లేదు అని హైకోర్టు చెప్తోంది. ఏపీలో కూడా ఇవే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కావచ్చు, ఇంకా ఏ తెలుగుదేశం పార్టీని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఎవరైనా విమర్శిస్తే ఇదిగో ఈ కామెంట్ల వల్ల మా పెద్ద నాయకులకు పరువు నష్టం జరిగిందంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసులు ఏకంగా కేసులు పెట్టేసి అరెస్టులు కూడా చేస్తున్నారు. కానీ తెలంగాణ హైకోర్టు ఏం చెప్తోంది అంటే, ఇక పైన అది కుదరదు. ఏ వ్యక్తికైనా పరువు నష్టం కలిగింది అని అనుకుంటే అతడి తరఫున ఇంకో వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేస్తే దాన్ని తీసుకోవడానికి లేదు, దానికి విచారణ అర్హతే ఉండదని కూడా హైకోర్టు చెప్పింది. ఏ వ్యక్తి అయితే పరువు నష్టానికి గురయ్యారని భావిస్తున్నారో ఆ వ్యక్తే స్వయంగా వచ్చి ఫిర్యాదు చేస్తే అప్పుడు ఆలోచన చేయాలి అన్నది తెలంగాణ హైకోర్టు చెప్తోంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఇతను ట్వీట్ పెట్టారు, రేవంత్ రెడ్డికి పరువు నష్టం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కానీ ఇకపైన అలా కాదు. ఒకవేళ కేసు పెట్టాలని, ఫిర్యాదు చేయాలి అనుకుంటే స్వయంగా రేవంత్ రెడ్డి వచ్చి పెట్టాలి. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ ఏపీలో పవన్ కళ్యాణ్ దూషించారు, పవన్ కళ్యాణ్ పరువుకు భంగం కలిగిందంటూ ఆయన మీద కూడా కొందరు జనసేన వాళ్ళు ఫిర్యాదు చేసి కేసులు పెట్టారు. ఇకపైన అలా కుదరదు. అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చి ఇదిగో పోసాని కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యల వల్ల నా పరువు నష్టం జరిగింది అని చెప్పినప్పుడే చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ హైకోర్టు చెప్తున్నది అది. కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు ముందుకు రారు? చిన్న చిన్న కార్యకర్తల ద్వారా కేసులు పెట్టిస్తూ ఉంటారంటే, ఒక చిన్న వ్యక్తి మీద అయినా సరే ఒక ఫిర్యాదు చేస్తే ఇక ఆ కేసు విచారణ జరిగే సమయంలో పలు దఫాలుగా కోర్టులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా రావాల్సి ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వచ్చేది ఉండదు కాబట్టి వాళ్ళ కార్యకర్తలతో ఈ ఫిర్యాదులు చేయిస్తూ ఉంటారు. కానీ ఇకపైన అలా చేయడం కుదరదు, అది తప్పు అని తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా తన తీర్పులో చెప్పింది. పైగా ఇలా పరువు నష్టం జరిగింది ఈ పోస్టు వల్ల అని స్వయంగా వచ్చినా కూడా పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడానికి వీల్లేదని కూడా తెలంగాణ హైకోర్టు చెప్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే సదరు మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా పోలీసులు చెప్పాలి. అప్పుడు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశిస్తే దానిపైన పోలీసులు తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా తెలంగాణ హైకోర్టు చెప్తోంది. రాజకీయ విమర్శలు, పదజాలం కఠినంగా ఉన్న కఠిన వ్యాఖ్యలతో విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టిన సోషల్ మీడియాలో వాటిని నేరంగా పరిగణించడానికి వీల్లేదు అని కూడా తెలంగాణ హైకోర్టు క్లియర్ గా చెప్పేసింది. హింస, ద్వేషం, అశాంతి ప్రేరేపించేలాగా పోస్టులు ఉన్నప్పటికీ వాటిపైన ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడే, అంటే ఈ పోస్టుల వల్ల ఒక పలానా చోట ఇలా జరిగింది హింస అన్న ఆధారాలు ఉన్నప్పుడే దాన్ని నేరంగా పరిగణించాల్సి ఉంటుంది అని కూడా తెలంగాణ హైకోర్టు చెప్తోంది. రాజకీయ విమర్శలు కఠినంగా ఉన్నా, ఘాటుగా ఉన్నప్పటికీ కూడా వాటిని చేసిన వ్యక్తికి భారత రాజ్యాంగంలో రక్షణ ఉంది, వ్యక్తిగత స్వేచ్ఛలోనికి అవన్నీ వస్తాయి అని కూడా చెప్తోంది. రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉంది అని కూడా న్యాయమూర్తి చెప్పారు తన తీర్పులో. పోస్టుల్లో కొన్ని తీవ్రమైన పదజాలాలు ఉన్నప్పటికీ కూడా నేరంగా పరిగణించలేం అని కూడా చెప్పారు. అంటే సో ఓవరాల్ గా ఏం చెప్తున్నారు న్యాయమూర్తి తన తీర్పులో ఏం చెప్పారు అంటే, ఇంకా ఎవరో ముఖ్యమంత్రినో, సాధారణంగా ఏంటంటే మన దేశంలో రాజకీయ నాయకులు ఆ స్థాయికి వెళ్తారు కానీ ఒక విమర్శను స్వీకరించడానికి మాత్రం వాళ్ళు అంత పరిపక్వత చూపలేరు. మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేము మంత్రులుగా ఉన్నప్పుడు మమ్మల్ని ఒకడు సామాన్యుడు సోషల్ మీడియాలో విమర్శిస్తారా అన్న ఒక అహంతోనే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కానీ
అదే ప్రజలు మనకి అధికారం ఇస్తే మనం ఈ పదవుల్లోనికి వచ్చాం. ఈ పదవుల్లో మనం అనేక తప్పిదాలు చేస్తూ ఉండవచ్చు. మన పాలన అన్నది అదే ఓటేసిన ప్రజలకు ఒక సందర్భంలో నచ్చకపోవచ్చు. దాన్ని వాళ్ళు వివిధ రూపాల్లో దాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. దాని భావ ప్రకటన స్వేచ్ఛగానే తీసుకోవాలి. మనం ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉన్నాం కాబట్టి వాళ్ళు మనల్ని విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పదవి ఉంది కాబట్టి వాళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి ఇది కూడా ఆ బాధ్యతల్లో ఒక భాగంగానే స్వీకరించేలాగా నాయకులు అన్నది అంత పరిపక్వత చూపాలి. కానీ ఈ మధ్య చూపడం లేదు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం మా మీదే చేస్తారా, తోకలు కత్తిరిస్తాం, ప్రత్యేక చట్టాలు చేస్తాం, బొక్కలో వేస్తామని ముఖ్యమంత్రులు కూడా స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి బెదిరించే పరిస్థితికి వచ్చారు. అంటే అభద్రతా భావం ఒకవైపు, అహంకారం, మమ్మల్ని కూడా ఒక సామాన్యుడు విమర్శిస్తారన్న అహంకారం తెలియకుండానే ఉండడం వల్ల పాలకులు ఇలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు అయితే సింపుల్ గా చెప్తున్నది ఏంటి అంటే, ఎవరో కార్యకర్త వచ్చేసి ఇదిగో ఫలానా వ్యక్తి మా పార్టీ నాయకుడిని, మా పార్టీని, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ పెట్టాడు, దీనివల్ల పరువు పోయింది అని ఒక కార్యకర్త వచ్చి ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేయడానికి వీల్లేదు. నిజంగా పరువు పోయి ఉంటే ఆ పరువు పోగొట్టుకున్న వ్యక్తి ఎవరో వచ్చి ఫిర్యాదు చేస్తే అప్పుడే మీరు తదుపరి చర్యలు తీసుకోవాలి. అది కూడా వెంటనే నేరుగా పోలీసులు కేసు నమోదు చేయకూడదు. మెజిస్ట్రేట్ను ఆశ్రయించాల్సిందిగా చెప్పండి. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశిస్తే అప్పుడు పోలీసులు తదుపరి చర్యలు తీసుకోండి అని చెప్తోంది. హైకోర్టు గమనించింది ఇంటర్నల్ గా చెప్తున్నది ఏంటంటే, పోలీసులు, ప్రభుత్వ పెద్దలు, రాజకీయ అధికార పార్టీలంతా కలిసి పనిచేస్తున్నారన్న వాతావరణం ఉంది. సో మొత్తం పోలీసుల చేతుల్లో వ్యవహారం పెడితే అధికార పార్టీ వాళ్ళు చెప్పేశారు కాబట్టి కేసులు పెట్టుకుంటూ వెళ్తారు. కాబట్టి ప్రతి చోట చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండేలాగా ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఇష్టానుసారం ఏ కేసుల్లో అరెస్ట్ చేయడానికి లేదు. 7 ఏళ్లకు మించి శిక్ష పడే కేసుల్లో మాత్రమే అరెస్ట్ ఉండాలి. మిగిలిన కేసుల్లో, తక్కువ నేర తీవ్రత ఉన్న కేసుల్లో నోటీసులు ఇచ్చి విచారించవచ్చు. ఇక ఈ సోషల్ మీడియా పోస్టులు, విమర్శలు ఇవన్నీ కూడా ఆ కేటగిరీలోకే వస్తాయి. నోటీసులు ఇచ్చి విచారించి తప్పు చేసి ఉంటే కోర్టులో తీసుకెళ్లి పెట్టచ్చు. అలా కాకుండా డైరెక్ట్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్లి నెలల తరబడి కూడా ఏపీలో లాంటి చోట నెలల తరబడి లోపల వేసేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి పైన ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం ఏపీ హైకోర్టు కూడా ఒక సర్క్యులర్ ఇచ్చింది. మెజిస్ట్రేట్ కోర్టులు కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని రాగానే మీరు యాంత్రికంగా రిమాండ్ విధించద్దండి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వీళ్ళు పాటించే అరెస్ట్ చేశారా లేదా అన్నది చూడండి. ఒకవేళ అవి పాటించకపోయి ఉంటే, అసలు అరెస్ట్ చేయాల్సినంత తీవ్రత లేకపోతే, అవసరం లేకుంటే వెంటనే రిమాండ్ తిరస్కరించండి. అలా కాకుండా మీరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురాగానే యాంత్రికంగా మీరు రిమాండ్కి ఇస్తూ వెళ్తే మీ పైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కింది కోర్టులకు ఏపీ హైకోర్టు కూడా ఇదివరకే హెచ్చరించింది. తెలంగాణ హైకోర్టు అయితే మరి కాస్త మరో అడుగు ముందుకు వేసి చాలా స్పష్టంగా ఎవరు ఫిర్యాదు చేయాలి, ఎలాంటి ఫిర్యాదు ఉండాలి, పోలీసులు ఏం చేయాలి, ఎంతవరకు వ్యవహరించాలి అన్న దానిపైన చాలా క్లియర్ గా చెప్పింది. సోషల్ మీడియా శృతి మించిపోతుంది, దానివల్ల సమాజానికి హాని జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి మేము సదుద్దేశంతోనే చట్టాలు తెస్తున్నామని కొందరు పాలకులు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు చట్టాలు తెచ్చేది ఈ సమాజంలో మహిళల కోసమో ప్రజల కోసమో రక్షణగా కాదు. పాలిస్తున్న, అధికారంలో ఉన్న తమ తప్పిదాలని ప్రశ్నిస్తున్న వాళ్ళని టార్గెట్ గా చేసుకునే ఈ కొత్త చట్టాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. నిజంగా మహిళల మీద, దూషించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అంటే ఎవరు కాదని ఇప్పుడుకున్న చట్టాలే సరిపోతాయి. కానీ ఇది సరిపోవడం లేదు అంటే ప్రభుత్వంలోని లోపాలను ప్రశ్నిస్తున్నారు, వాటిని కూడా కట్టడి చేసేలాగా కొత్త చట్టం ఉండాలి అన్నదే పాలకుల ఉద్దేశం.